అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలమ్మా. మీకు అండ్ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులకి, అనూస్ కస్టమర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు సంక్రాంతి పండుగ? కాలనీ అంతా కూడా ఒక ఫ్యామిలీ లానే స్కైట్స్ ఎగరేసినప్పుడు పైకి వెళ్ళడము, ఒక చోట భోగి మంటలు ఉండేవి, అప్పుడు తీసుకెళ్లి ఓల్డ్ థింగ్స్ అన్ని అట్లా వేసేయడము, మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలా జరుపుకుంటారు? టైం అనుకొని అమ్మ దగ్గరికి వెళ్ళడము, అమ్మ దగ్గర స్పెండ్ చేయడము. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలమ్మా. మీకు అండ్ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అసలు ఎలా జరుపుకుంటారు? ఒక్కసారి మీ చిన్ననాటి మెమరీస్ అన్నిటిని కూడా మనం రీకలెక్ట్ చేసుకుందాము. చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు సంక్రాంతి పండుగ? ఎక్కడ జరుపుకునేవారు? మేము తిలక్నగర్లో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ ఎట్లా ఉండేదంటే, అంత ఆ రోజుల్లో అంటే నా చిన్నప్పుడు కాలనీ అంతా కూడా ఒక ఫ్యామిలీ లానే, ఎప్పుడు గెట్ టుగెదర్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎలా ఉంటారో మొత్తం కాలనీతో అలా ఉండేది రిలేషన్షిప్. ఓకే. సో చాలా మంది తెలుసు అక్కడ చిన్నప్పటి నుంచి కూడా రావడం, పోవడము, విష్ చేసుకోవడము, కనపడ్డప్పుడు పలకరించుకోవడం, అందరము అట్లా ఉండేది. అందరూ కలిసి జరుపుకునేవారా? కలిసి జరుపుకునేది ఉండేది కాదు, ఇప్పుడులాగా కమ్యూనిటీ లాగా ఎవరికి వాళ్ళని జరుపుకున్నా కూడా కైట్స్ ఎగరేసినప్పుడు పైకి వెళ్ళడము, డాబా మీదకి వెళ్ళడము, భోగి మంటలు, ఒక చోట భోగి మంటలు ఉండేవి, అప్పుడు తీసుకెళ్లి ఓల్డ్ థింగ్స్ అన్ని అట్లా వేసేయడము పొద్దున్నే, అట్లా మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. అంటే డిఫరెన్స్ ఏంటంటే, అప్పటికి ఇప్పటికి ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే పండుగలు, కొత్త బట్టలు అంటే కేవలం పండుగలకే, పిండి వంటలు అంటే కేవలం పండుగలకే. ఇప్పుడు అలా కాదు కదా, మనకు ప్రతిరోజు కొత్త బట్టలు, పిండి వంటలు, అన్ని ఎంటర్టైన్మెంట్స్ అన్ని ఉన్నాయి. సో ఆ స్పెషల్ ఫీల్ అవ్వాలంటే చిన్నతనంలో చాలా ఫీల్ అయ్యే వాళ్ళం. చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి నాకు చిన్నప్పుడు ఫెస్టివల్ అంటే. చాలా కరెక్ట్ గా చెప్పారు నిజంగా. అరిసెలు అంటే సంక్రాంతి, పిండి వంటలు అంటే కొన్ని స్పెసిఫిక్ గా సంక్రాంతికి పర్టికులర్ గా కొన్ని పిండి వంటలు, ఫెస్టివల్ ను బట్టి పిండి వంటలు మారుతూ ఉండేవి. అంటే అప్పుడు వచ్చే పంటలను బట్టి, సీజన్ ని బట్టి చాలా బాగా. అంటే మామూలుగా అందులో మీరు 4 సిస్టర్స్ కదా? అవును. సో ఫుల్ సందడిగా ఉండేది. అవును. మామూలుగా అరిసెలు, నువ్వుల లడ్డూలు, ఇట్లా గారెలు, పులిహోర, ఇట్లాంటివన్నీ చేసుకునే వాళ్ళం అనమాట. నలుగురికి కొత్త బట్టలు కొనటం, చక్కగా నీట్ గా రెడీ అవటం, జ్యువెలరీ దగ్గర, బట్టల దగ్గర లేదు. అసలు మాకు చిన్నప్పటి నుంచి కొట్టుకోవడం అంటే తెలియదు. చాలా మంది అలా అనుకుంటూ ఉంటే మాకు అదొక సర్ప్రైజ్ అనమాట. మాకు ఎట్లా ఉండేదంటే, పెద్దవాళ్ళు చెప్తే మాకందరికి కొంచెం గ్యాప్ ఉండేది. నాకంటే సిస్టర్ 3 years చిన్న, అన్నపూర్ణ కంటే వాళ్ళు ఇంకొక 2 years చిన్న. సో వాళ్ళు 5 years చిన్న కాబట్టి వాళ్ళకి అన్ని చెప్పడము, గైడ్ చేయడము, చదివించడము, అలా ఉండేది నా రోల్. సో పూర్ణది అంటే మా నలుగురిది కూడా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసేవాళ్ళం ఇంట్లో కూడా. అమ్మ కూడా అట్లా డివైడ్ చేసేది డ్యూటీస్. సో నేను ఎక్కువగా కిచెన్ లో పిండి వంటల దగ్గర అమ్మకి హెల్ప్ చేయడం, కొన్ని నేను చేయడం, అలా చేసేదాన్ని. అన్నపూర్ణ ఏంటంటే బయటకు వెళ్ళి థింగ్స్ తీసుకురావడం, అన్ని సమకూర్చడం అవసరం ఉన్నాయి. అన్నయ్య ఉన్నా కూడా అన్నయ్య కొన్ని డిఫరెంట్ గా ఉండేది అన్నయ్యది. సో పూర్ణ వెళ్ళి తెచ్చిచ్చేది అనమాట. అమ్మకు కావాల్సినవన్నీ పొద్దున్నే మిల్క్ కానీ, లేదా ఏదైనా ఆయిల్ అయిపోయిందంటే కూడా తను అన్ని హెల్ప్ చేసేది అలా. ప్లస్ ఇంట్లో డెకరేషన్ బాగా చూసుకునేది తను. సో ఫ్లవర్స్ అరేంజ్ చేయడము, అట్లాంటివన్నీ. సిస్టర్స్ ఇద్దరు ఏంటంటే దేవుడి దగ్గర అన్ని అమ్మకు పూలు కోసి పెట్టడము, దేవుడి దగ్గర ఇవన్నీ శుభ్రం చేసి పెట్టడము. తర్వాత ఈ పండుగలు వస్తే అందరు ముగ్గులు వేయడం, ఇంకా రంగోలీలు, ముగ్గులు. మాకు నలుగురం కదా, ఇంటి నిండా ముగ్గులు ఉండేవి మాకు. పైన మొత్తం బయట ఎక్కడ ఒక నడవడానికి ప్లేస్ లేకుండా ముగ్గులు వేసి పెట్టేవాళ్ళు. అట్లా ఉండేది అందరికి. మొత్తం అంతా వాకిలి, ఇంట్లో, బయట అన్ని ముగ్గులు ఉండేవి. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక కాంపిటీషన్ లాగా ఉండేది కాలనీలో, ఎవరు ఎక్కువ ముగ్గులు వేసుకున్నారు, ఎవరు బాగా వేసుకున్నారు, అట్లా ఉండేది. కానీ అప్పుడు పండుగలకి ఇప్పుడు పండుగలకి మనం ఒక్కసారి కంపేర్ చేసుకుంటే అసలు సందడే లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న పిల్లలు అసలు ఎంజాయ్ చేయట్లేదా అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? అంటే కారణం ఏంటంటే, అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది లిమిటెడ్ గా మనకు ఒక రేషన్ లాగా వచ్చేది. అంటే పండుగలకు మట్టికే, మిగతా టైం అంతా అంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడమో, లేదా వచ్చి చదువుకోవడమో వింటే. మా చిన్నప్పుడు అయితే ఇంకా రేడియో వినడము. అప్పటికే ఎక్కువ టీవీ కూడా క్యాప్చర్ చేయలేదు. నేను 8th 9th వచ్చాక అప్పుడు టీవీస్ కామన్ అయినాయి, అప్పుడు తెచ్చుకున్నాను టీవీస్. సో అప్పటిదాకా అయితే అసలు రేడియో వినడము, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడము, అయితే చదువుకోవడము, లేదా మ్యాగజైన్స్ తెచ్చి చదువుకోవడము,
స్టోరీ బుక్స్ తెచ్చి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చి చదువుకోవడము ఇదే ఉండేది యాక్టివిటీ. ఓకే. సో అందుకని పండుగలకు అంత ఇంపార్టెన్స్ ఉండేది. పండుగ వస్తుందంటే ఒక ఎక్సైట్మెంట్, కొత్త బట్టలు. ఎందుకంటే కొత్త బట్టలు కూడా పండుగలకే, ఒకటైనా రెండైనా ఎవరి స్తోమత అయినా అందరికీ అవును. ఆ సాంప్రదాయం అట్లానే ఉండేది. పండుగలప్పుడే వెళ్ళి షాపింగ్కి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడము అట్లా ఉండేది. అవును. కానీ అసలు ఆ కల్చర్నే మనం చూడలేకపోతున్నాం. సోషల్ మీడియా పుణ్యం అనుకోవాలి నిజం చెప్పాలి అంటే ఈ విషయానికి మాత్రం. మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవటానికి, ఇదివరకు అట్లా చేసుకునే వాళ్ళమని మన సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్ళటానికి ఇది మాత్రం ఒక వేదికగా ఉందంటే కొంచెం ఇప్పుడు కూడా ఏమైందంటే కమ్యూనిటీస్ ఫామ్ రావడం వల్ల అందరూ ఒక దగ్గర చేరి కొంచెం సెలబ్రేట్ చేసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. జరగట్లేదని కాదు, కానీ ఇప్పటి ఈ టైంలో మనం డిఫరెంట్ గా చేసుకుంటున్నాము. ఆ రోజుల్లో డిఫరెంట్ గా ఉండేది. సో ఇప్పుడు కూడా పతంగిలు అవి ఎగరేసుకోవడము అవన్నీ జరుగుతున్నాయి, కానీ డిఫరెంట్ వేలో ఉంది. పండగకి ఎలా రెడీ అయ్యేవారు? కొత్త బట్టలు వేసుకోవడము చక్కగా, అంటే ముందు నుంచే హెయిర్ చక్కగా వాష్ చేసి కండిషనర్ పెట్టుకొని, ఫెస్టివల్ వస్తుందంటే కొత్త బట్టలతో పాటు మన లుక్ కూడా అట్లనే ఉండాలనేది ఒక ఉత్సాహం ఉండేది కదా. చక్కగా స్కిన్ కు మాస్క్ వేసుకోవడము, స్కిన్ క్లీన్ చేసుకోవడము, గ్లోగా కనిపించాలని ఉండడము, తర్వాత దానికి తగ్గట్టుగా ఏవో ఒక నగలు వేసుకోవడము, ఇవన్నీ చక్కగా ఇంట్రెస్ట్గా రెడీ అయ్యేవాళ్ళం అప్పుడు. సో అనౌన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫెస్టివల్కి సంబంధించి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావాలి, ఫెస్టివల్కి ఉపయోగపడేలాగానే ఉండాలి, ఇలాంటి థాట్స్ ఏమన్నా మంచి ప్రోడక్ట్స్ని తీసుకురావడం జరిగిందా? అంటే మేమున్న వృత్తిరీత్యా హెయిర్, స్కిన్ ఇవన్నీ కూడా మేము సర్వీసెస్ ఇస్తున్నా. అందరికీ సర్వీస్ తీసుకోవడం వీలు కాదు. ఇన్ కేస్ సర్వీస్ తీసుకున్న మీ హోమ్ కేర్ కూడా అవసరమే కదా వాటికి కూడా అని, అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే అందరికీ బాగా ఉంటుంది, అందరికి అఫోర్డబుల్ ఉంటుంది, ప్లస్ చక్కగా మంచిది కూడా, అంటే హెల్త్ కూడా అన్ని రకాలుగా మంచిది, రెగ్యులర్గా వాడేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే అనే ఇంటెన్షన్తో మనకి హెయిర్కి, స్కిన్కి అవసరం ఉన్న ప్రోడక్ట్స్ మట్టుగా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇవన్నీ సింపుల్గా ఎవరైనా వాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిదానికి క్లినిక్కి పరుగు పెట్టకుండా అనుసుకున్న స్పెషాలిటీ అది. మీరు అన్నట్లుగా ప్రైస్ చాలా రీజనబుల్, ఎవరైనా కొనుక్కోవచ్చు, ప్లస్ ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. దాన్ని ఫీల్ చేసింది అనూస్. అవును, దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదేమో. రెగ్యులర్ గా వాడే వాటిలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అవి ఉంటే ఇవన్నీ మన సిస్టమ్ లో కూడా ఎంటర్ అవుతాయి కాబట్టి అందుకని ఎలాంటి లాంగ్ ప్రాబ్లం అవుతాయి. సో అలా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక బాత్ పౌడర్, ఇప్పుడు ఫెస్టివల్ కి మీరు కోరిలేట్ చేసుకుంటే మనం నలుగు పెట్టుకుంటాం. సంక్రాంతి అంటేనే చక్కగా స్కిన్ బాగా ఉండాలి, ప్లస్ అది మన ఒక అలవాటు కూడా. ఆయిల్ మసాజ్ చేసుకోవడం, నలుగు పెట్టుకోవడం అనేది పండుగకి కంపల్సరీగా, అందులో ముఖ్యంగా సంక్రాంతి. సో బాత్ పౌడర్ లాంటిది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఈ బాత్ పౌడర్ ఏంటంటే నలుగు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి? దీంట్లో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అన్ని. అంటే మనం మామూలుగా బాత్ పౌడర్కి వాడే ఇంగ్రీడియంట్స్ పప్పు ధాన్యాలు, తర్వాత కొద్దిగా రైస్, అలాగే మనకి హర్బ్స్, అన్ని రకాల హర్బ్స్, బావంచాలు ఇట్లాంటివన్నీ మనం కలుపుతాం కదా, పసుపు, కస్తూరి పసుపు, ఇలాంటి హర్బ్సే ఉంటాయి దీంట్లో మొత్తం. ఎవరికైనా సూట్ అవుతుంది. అయితే కొద్ది మందికి ఏంటంటే ఇప్పుడు శనగపప్పు పడదు వాళ్ళు, కొద్ది మందికి అదేంటంటే మనకి ర్యాష్ వస్తుంది అనమాట. అలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో కొద్ది మందికి ర్యాష్ రావచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా వాడుకునేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకసారి స్కిన్ మీద పెట్టి కొద్దిగా ఏరియాలో ఏమన్నా ఇచ్చింగ్ కానీ దుద్దులాగా ఏమన్నా అనిపిస్తే వాడద్దు. ఎనీ న్యాచురల్ ప్రోడక్ట్, బాత్ పౌడరే కాదు, ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా అసలు ఏ ప్రోడక్ట్ వాడద్దు. అది న్యాచురల్ అయినా కెమికల్ అయినా అందులో మనకు పడకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాడకపోవడం మంచిది. బాత్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలి? బాత్ పౌడర్ని మామూలుగా మిల్క్ లో కానీ పెరుగులో కానీ, మనకు వీలవ్వకపోతే వాటర్లో కలిపి కూడా పెట్టుకోవచ్చు. అదే మనకు డ్రై స్కిన్ వింటర్లో వాడితే కంపల్సరీగా పెరుగు కానీ మిల్క్ కానీ కలుపుకుంటే మంచిది. బాగా డ్రై ఉన్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అందులో కొద్దిగా ఫ్యూ డ్రాప్స్. సో బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మనకి పర్టికులర్గా మనకు పెట్టుకోవడానికి టైం ఉండదు కాబట్టి దాంట్లో యాడ్ చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. సో స్కిన్కి సంబంధించి అది. మరి హెయిర్కి సంబంధించి ఎలాంటి కేర్కి, దానికి సంబంధించి ప్రోడక్ట్స్ ఏమున్నాయి? హెయిర్కి సంబంధించి మనకి హెన్నా, బ్లాక్ ఎక్స్పర్ట్ ఉంది, అలాగే ముల్తానీ మట్టి కూడా ఉంది. ముల్తానీ మట్టి ఎలా అంటే ఇది మామూలుగా ఆయిలీ స్కాల్ప్ కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అది చక్కగా ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది. అయితే అది డైరెక్ట్గా వాటర్లో కాకుండా మనం ఇది కొద్దిగా అలోవెరా జెల్, రోజ్ వాటర్ అది మిక్స్ చేసుకొని పెట్టుకుంటే స్కాల్ప్ చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఎక్సెస్ హైడ్రేషన్ ఉంచుతుంది, ఎక్సెస్ ఆయిల్ మట్టికి అది ఫుల్ చేస్తుంది అనమాట. సో అలా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్తో. అదే అనూస్లో అలోవెరా జెల్ అవైలబుల్ ఉంది, రోజ్ వాటర్ అవైలబుల్ ఉంది, ముల్తానీ మిట్టి కూడా అవైలబుల్ ఉంది. ఇక కలరింగ్ మామూలుగా హెయిర్ స్పా లాగా వాడుకోవడానికి నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెన్నా అవైలబుల్ ఉంది. అది అందరికీ తెలుసు. ఎగ్ ఫుల్ ఎగ్ కానీ ఎగ్ వైట్ కానీ
టీ డికాషన్, మనం ట్రెడిషనల్ వే ఆఫ్ మిక్సింగ్, Yes, పెరుగు వేసుకోవడము, ఇవన్నీ కలుపుకొని కొంచెం నిమ్మకాయ, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని కలిపి పెట్టుకోవడం హెయిర్ స్పా లాగా. సో ఇది కాకుండా హెయిర్ కలరింగ్, గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా పండకి గ్రే హెయిర్ తో ఉండరు ఎవ్వరు, అందరూ కూడా చక్కగా Colourful ముందే గా ఉండాలనుకుంటారు కలర్ఫుల్ గా కదా. ఉంటారు. ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మనం కూడా క్లీన్ గా ప్రెజెంటబుల్ గా పెట్టుకోవాలనుకుంటాం. అవునవును. సో ఇల్లు డెకరేట్ చేసుకుంటాము, బూజులు దులుపుకొని సంక్రాంతి వస్తే, అలాగే మనం కూడా Yes. చేసుకోవడానికి ఇవి ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి. ఇంకా స్కిన్ మాస్క్ లాగా అంటే ఫెయిర్ అండ్ ఫ్రెష్ అవైలబుల్ ఉంది, అలాగే ఇది ఉంది LNW మాస్క్ అని. ఇదేంటంటే లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్, అంటే కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసము, స్కిన్ గ్లోనెస్ కోసం ఆ మాస్క్ అనమాట. అలాగే యాక్నే ఉన్న అన్ని స్కిన్స్ వాళ్ళకి ఫెయిర్ అండ్ ఫ్రెష్ కూడా ఉపయోగపడుతుంది. సో స్కిన్ తత్వాన్ని బట్టి ఎవరికి ఎలా సూట్ అవుతే అది వాడుకోవచ్చు మాస్క్లు, అవి న్యాచురల్ మాస్క్లే అవి కూడా. సో ఇది కాకుండా ఏంటంటే 10 minutesది ఇన్స్టా బ్లాక్ షాంపూ టైప్ కలరింగ్ కూడా ఉంది. ఎవరైతే ఇంత టైం ఇవ్వలేమో, మేము వర్కింగ్ చేసే వాళ్ళు, మెన్కి అంత ఓపిక లేదు, ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడలేము అనుకున్న వాళ్ళకి ఫాస్ట్గా వాళ్ళ కోసమని వాళ్ళ రిక్వెస్ట్ మీద అదొక్క ప్రోడక్ట్ మటుకు డిఫరెంట్గా మనం రెగ్యులర్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా మనము అంటే స్కిన్ కానీ హెయిర్ కానీ సంబంధించి పూర్తి చేంజెస్ తీసుకురావడానికి ఫెస్టివల్కి ముఖ్యంగా, నార్మల్ టైమ్స్ అంటే ఓకే మీరు అన్నట్లుగా మంచి మంచి ప్రోడక్ట్స్ మనకి అనూస్లో కంప్లీట్ గా హెయిర్, బాడీ, స్కిన్, ఫేస్ అన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. వాటి క్లినిక్ లో ఎలా చేస్తారు మా పండగకి చాలా మంది ఫేషియల్స్ కి వాటికి వస్తూ ఉంటారు, హెయిర్ బొటాక్స్ లాంటి సర్వీసెస్ కి. అంటే ఇన్స్టాంట్ గా గ్లోనెస్ ని, ఇన్స్టాంట్ గా రిజల్ట్స్ నిచ్చేవి, మేక్ ఓవర్ నిచ్చే లాంటి సర్వీసెస్కి వస్తూ ఉంటారు బిజీగా ఉన్న వాళ్ళు. ఓకే. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా పండుగ ముందు షెడ్యూల్ చేసుకొని స్కిన్ కేర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది మాకు. పండుగ ముందు కంప్లీట్ గా బిజీగా ఉంటుంది. స్పెషల్ ఆఫర్లు అలాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్టాఫ్ తో కలిసి అంటే ఫెస్టివల్ ని ఎలా జరుపుకుంటారు? ఫెస్టివల్ ని స్టాఫ్ తో కలిసి జస్ట్ క్లినిక్స్ డెకరేట్ చేసుకోవడము, అందరిని విష్ చేసుకోవడము, అంతవరకే ఉంటుంది ఫెస్టివల్ కి. అంటే అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటూ సర్వీసెస్ లోనే బిజీ ఉంటారు, బిజీగా ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఈ 2-3 days లీవ్ లో కూడా వెళ్తూ ఉంటారు స్టాఫ్. సో వచ్చే క్లయింట్స్ బట్టి సరిపడా స్టాఫ్ మట్టుకే ఉంటారు. ఎక్సెస్ స్టాఫ్ చాలా మంది 50% స్టాఫ్ వాళ్ళు కూడా అందరితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బయటికి విజిట్ అయ్యే క్లయింట్స్ కి సరిపడా స్టాఫ్ మట్టుకు ఉంటారు. ఓకే. ఒకప్పటి పండక్కి ఇప్పుడు పండక్కి మీరు గమనించిన ముఖ్యమైన చేంజెస్ ఏంటి? అప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్, పిల్లలందరూ కైట్స్ ఎక్కువగా ఎగరేసుకోవడం ఉండేది. సో డే అంతా, హాలిడేస్ అంతా పైన డాబా మీద ఉండి కిందికి వెళ్ళడం, పిండి వంటలు టైంకి వెళ్ళడం, చేయడం, పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం గుర్తుంది ఇంకా నాకు. డే అంతా డాబా పైన పతంగులు ఎగరేస్తూ ఉండడము, ఎవరివైనా కట్టవగానే గట్టిగా అందరూ అరవడము, క్లాప్స్ కొట్టడము, అట్లా చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ కొంచెం తగ్గింది యాక్టివిటీ, అంతగా లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు మనకి ఎంటర్టైన్మెంట్, అదర్ వే ఎంటర్టైన్మెంట్ అయిపోయి ఇంటర్నెట్తో వచ్చే ఎంటర్టైన్మెంట్ అయిపోవడంతో స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో దాన్ని ఎంజాయ్ చేసే పిల్లలు కొంచెం తగ్గిపోయారేమో అనిపిస్తుంది నాకు. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా జనంతో కలవడము, ఎక్కువగా స్పెండ్ చేయడం, రిలేటివ్స్ రావడము, షేర్ చేసుకోవడం, పిండి వంటలు షేర్ చేసుకోవడము, టెంపుల్కి వెళ్ళడము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చాలా ఎక్కువగా ఉండేవి. ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఎలా జరుపుకుంటారు? అమ్మ దగ్గర స్పెండ్ చేస్తాం అందరము. పండక్కి ఒక టైం అనుకొని అమ్మ దగ్గరికి వెళ్ళడము, అమ్మ దగ్గర స్పెండ్ చేయడము, సో కలిసి అందరం విష్ చేసుకోవడం, ప్రతి పండక్కి కూడా అమ్మ దగ్గర కలుస్తాం అనుకొని ఏదో కొంత టైము, ఎంత కాకపోయినా కూడా, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా, ఒక 2 hours అన్న ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్, అట్లా మేము అన్ని లాగా అనుకొని తెచ్చేసుకొని అమ్మ దగ్గర స్పెండ్ చేస్తాము అమ్మతో. సో అట్లా అందరం స్పెండ్ చేస్తాం. అమ్మ దగ్గర కలవటం అంతే. ఒక 2 hours 3 hours అమ్మ దగ్గర స్పెండ్ చేసి, ఇంకా మిగతా టైం మళ్ళీ వాళ్ళ ఇన్లాస్ వాళ్ళకు ఉంటాయి కదా, అట్లా మళ్ళీ డిస్పర్స్ అయిపోయి మళ్ళీ మిగతావన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం. సూపర్ అమ్మా. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ పొంగల్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.